గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు రూట్ ఛానల్ ఫుల్ ఫన్ ఆఫ్ టైం. ఈరోజు అయితే మా గార్డెన్లో ఉన్న చెట్లన్నింటిని ఎక్స్ప్లోర్ చేస్తాం. చూడొచ్చు మీరు. ఏంటంటే గోళమిలక చెట్టు ఉంటుంది, ఇప్పుడైతే తెంపేసినాం. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ చెట్టు అంతా వైట్ వైట్ ఉన్నాయి చూడండి. ఫ్లవర్ దీన్ని ఏమంటారో మాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక సొరకాయ చెట్టు ఉన్నది, ఇప్పుడే మొలిచింది. ఇటు ఒక పబ్బ అయితే వేసేసినాం. ఇక్కడ ఒక తమలపాకు చెట్టు ఉంది. ఇక్కడైతే తమలపాకుల చెట్టు ఉన్నది, చూసుకోవచ్చు. ఇప్పుడే ఇది వస్తుంది, పెట్టేసినాం. ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి, వంకాయలు కూడా ఉన్నాయి లోపల, చూసుకోవచ్చు మీరు. అక్కడొకటి తెంపేసి అమ్మేసినాం. ఇక్కడ కాకరకాయ చెట్టు, ఇక్కడైతే మిర్చి చూడొచ్చు. ఒక 2 చెట్లు అయితే ఉన్నాయి, వీటిని పెంచితే కాయలు అయితే కాసినాయి 2-3. ఇవి తెంపేస్తాం. ఇక్కడ జామ చెట్టు ఉన్నాయి, చూసుకోవచ్చు. వీటికి వాటర్ పెడితే పెరుగుతుంది. ఇక్కడైతే ఒక మునిక్కాయ చెట్టు ఉన్నది, చూడవచ్చు. పూత పట్టింది, ఇంకో వారం 10 డేస్ అయితే కాయలు కాసేస్తాయి, అప్పుడు తినచ్చు. ఇక్కడ నిమ్మ చెట్టు ఉన్నది గైస్. నిమ్మ చెట్టు అయితే ఇప్పుడే వాటర్ అయితే నిన్న పెట్టేసరికి కొంచెం ఎగురొచ్చింది. ఇదైతే తంగేడు పువ్వు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఊతంగడి నిన్నైతే పెట్టేసినాం. ఇక్కడ చూడైతే ఉసిరికాయ చెట్టు అంటారు, ఇప్పుడే ఎండిపోయింది. ఇది ఏం చెట్టు అని వాటర్ పెట్టేసరికి పువ్వు వచ్చిన వాళ్ళు చెప్పాడు మా తాతయ్య, ఇవి ఉసిరికాయ చెట్టు అని. వీటికైతే వాటర్ అయితే పెట్టేసినాం. ఈడనైతే ఒక తంగేడు పూలు చెట్టు అయితే తంగేడు పూలు మళ్ళీ ముత్తుకుంటాయి. ఈడనైతే అల్లనేరేడు చెట్టు ఉన్నది, మంచిగా పెద్దగా అయింది చెట్టు. అప్పుడు చిన్నగా ఉండే. ఆడైతే ఒక కొత్త ఏప చెట్టు అయితే మొలిచింది. ఇది రేపు ఇదంతా క్లీన్ చేసుకోవాలి మేము. ఇక్కడైతే చిన్న ఇది కరివేపాకు చెట్టు అయితే చిన్న వచ్చినాయి, ఎంత ఫ్రెష్ ఉందో చూడవచ్చు కరివేపాకు. ఇక్కడ ఒకటి జామ చెట్టు ఉంది, జామ చెట్టు అయితే ఎంత బాగుందో చూడవచ్చు మీరు. అక్కడ దాకా పెరిగింది. ఇక వీటిని మండలు కట్ చేసేయాలి. ఇప్పుడు వంకాయలు చూడవచ్చు, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే వాటర్ చెట్టు ఉన్నాయి, ఇక్కడైతే వాటర్ మిలన్ ఈ 3 ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ఒక కాకరకాయ చెట్టు ఉన్నది, ఇది అయితే మళ్ళీ ఒక కరివేపాకు చెట్టు అయితే ఉంది, ఎంత ఫ్రెష్ ఉందో చూడవచ్చు. జూమ్ చేసి పెట్టచ్చు. ఇక ఇక్కడికి వచ్చేస్తే మామిడికాయ చెట్టు ఒక్కడైతే కాసింది మామిడికాయ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మ చెట్టు అబ్బో కూర్చుంటారే గైస్. నిమ్మ చెట్టు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ కాయలు ఉన్నాయి, చాలా ఉన్నాయి.